ఈ యొక్క సంవత్సరంలో 2024లో ప్రపంచంలో ఎన్నో కరువులండి. పాపము ఎక్కువైపోయింది. ఈ యొక్క భూమి మీద విగ్రహారాధన ఎక్కువైపోయింది, త్రాగుడు ఎక్కువైపోయింది, వ్యభిచారం ఎక్కువైపోయింది, సినిమాలు ఎక్కువైపోయాయి. మనిషి దేవునికి వ్యతిరేకమైన పాపములు చేసినప్పుడు దేవుడు ప్రకృతిని వాడుకొని మనిషికి బుద్ధి చెప్తా ఉంటాడు. కరోనా అయినా సరే ఎవరైనా సైతాన్ ఏం తీసుకురాదు, దేవుడే వేస్తాడు. మనం అనుకుంటాం సైతాన్ వేస్తుందని. కరోనా అయినా కావచ్చు, తుఫాన్లే కావచ్చు, భూకంపాలే కావచ్చు, దేవుడే కలుగచేస్తాడు. ఎందుకంటే మనిషికి బుద్ధి చెప్పడానికి దేవుడు ఆ యొక్క ప్రకృతి అనేది ఆయుధం. మీరు ప్రార్థన చేస్తే దేశం బాగుపడుతుంది. ఇక్కడ బైబిల్ చెప్తున్నది, నా జనులు తగ్గించుకొని నన్ను వెదికి ప్రార్థన చేసి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన వింటాను, వారి పాపములు క్షమిస్తాను, వారి దేశమును స్వస్థపరుస్తాను. చూడండి, మనం అనుకుంటాం, అరే నేను దేశం కోసం ప్రార్థన చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? అధికారుల కోసం ప్రార్థన చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ప్రపంచంలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన, నా కోసం నేను ప్రార్థన చేసుకుంటే చాలు అన్న ఆలోచన వస్తుంది. అసలు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? చూడండి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు దేశాన్నే బాగు చేస్తాడట, ప్రపంచాన్నే బాగు చేస్తాడట. నీ యొక్క ప్రార్థన వర్షము కురిసేటట్టు చేస్తుంది, నీ యొక్క ప్రార్థన తెగులు ఆగిపోయేటట్టు చేస్తుంది, నీ యొక్క ప్రార్థన నాశనాన్ని ఆపివేస్తుంది అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. నీ విశ్వాసాన్ని ఏంటిది పుటము వేస్తాడు. నువ్వు నా కోసం ఉంటుందా, పోతుందా? నన్ను విమర్శిస్తుందా, వెళ్ళిపోతుందా? చాలామంది దేవుణ్ణి తిట్టిన వాళ్ళు ఉన్నారు. నేను అడగగానే దేవుడు మేలు చేయలేదు, నాకు ఏ మేలు చేయలేదు, నేను చాలా ఉపవాసం ఉన్నాను, నేను ప్రార్థన చేసినా అని మధ్యలోనే డ్రాప్ అయిపోతారు. దేవునికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందా? చాలామంది మతోన్మాదులు కావచ్చు, చాలామంది అన్యజనులు కావచ్చు, యేసుక్రీస్తును విమర్శించిన వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు చాతకానివాడు, అందుకే సిలువలో వేయబడ్డాడు, అందుకే మేకులు కొట్టించుకున్నారని విమర్శించారు. ఆయన చాతకాని వాడు కాదు. ఎంతమంది దూషించినా ఆయన యొక్క పేరు అనేది చెడిపోదండి. 2000 సంవత్సరాల క్రితం ఇప్పటి వరకు అనేక మంది యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా పుస్తకాలు రాశారు. అనేక మంది వారికి నోటికి వచ్చినట్లు తిట్టారు. కానీ ఆయన యొక్క సువార్త ఆగిపోయిందా? ఆయన యొక్క ప్రేమ ఆగిపోయిందా? బైబిల్ ఏమన్నా ఆగిపోయిందా? అనేక మంది బైబిల్ చింపారు, కాలబెట్టారు, ఆగిపోయిందా? యేసుక్రీస్తు మీదేమన్నా మచ్చబడిందా? యేసుక్రీస్తు అంటాడు, నాలో ఏమైనా పాపం ఉన్నదని మీరెవరైనా నిరూపించగలుగుతారా అని యేసుక్రీస్తు జీవించిన కాలంలో సవాలు వేశాడు. ఎవరైనా ఒకరు నీలో అబద్ధం ఉన్నదని, నీలో తప్పుడు మాటలు ఉన్నాయని నిరూపించగలిగారా? అలనాటి యూదులే కావచ్చు, పరిసయ్యులే కావచ్చు, ప్రధాన యాజకులే కావచ్చు, రోమా సామ్రాజ్యమే కావచ్చు, యేసుక్రీస్తులో ఏ విధమైన తప్పు లేదు. అయినా కానీ ఈయనను సిలువ వేయండి, అయినా కానీ ఈయనను కొరడాలతో కొట్టండి అని శిక్ష విధించారే కానీ ఆనాటి హేరోదు కావచ్చు, రోమా సామ్రాజ్యం కావచ్చు, పిలాతు కావచ్చు, యేసుక్రీస్తులో పాపమున్నదని, తప్పున్నదని వారు నిరూపించలేకపోయారు. నువ్వు కూడా ఈ దినం నా మందిరానికి రావచ్చు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. పేదదానివైనా ప్రాబ్లం లేదు, నీకు జ్ఞానం లేకపోయినా ప్రాబ్లం లేదు, నీకు అందం లేకపోయినా ప్రాబ్లం లేదు. కానీ నువ్వు ఆయనను గట్టిగా పట్టుకో. దేవుడు తప్పకుండా నిన్ను తగిన సమయంలో హెచ్చిస్తాడు, తగిన సమయంలో నీకు సహాయం చేస్తాడు, తగిన సమయంలో నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంటావని నేను తెలియజేస్తున్నాను. మనం
మొదటిగా ఏం చెప్పుకున్నాం? ప్రార్థన చేసినప్పుడు మన పాపములు విడిచిపెట్టాలి, ఒప్పుకొని ప్రార్థన చేయాలి. రెండోది తగ్గించుకొని ప్రార్థన చేయాలి, తగ్గించుకొని ఆయనకు ప్రార్థన చేయాలి. మూడోది ఆయన చిత్తానుసారంగా అడగాలి. నాలుగోది కృతజ్ఞతలు చెల్లించి అడగాలి. ఐదోది విశ్వాసంతోనూ నమ్మిక కలిగి అడగాలి, ఆయనను ఆధారం చేసుకోవాలి, ఆయనను ఆశ్రయం చేసుకొని ఆయనను అడగాలి. ఆరోది పొందుకునే వరకు ఓపిక కలిగి ఉండాలి. మనము రేషన్ షాప్కి వెళ్తాం, వెళ్ళగానే నీకు బియ్యం ఇస్తారా? మనకు గవర్నమెంట్ బియ్యం ఇస్తుంది, లైన్లో ఉండాలా ఉండదా? లేకపోతే హాస్పిటల్ పోగానే నీకు వెళ్ళగానే డాక్టర్ రండి అంటాడా? ఒక నంబర్ ఇస్తాడా? నంబర్ ఇస్తాడు. డాక్టర్ నంబర్ ఇచ్చినా వెయిట్ చేయాలి, 1/2 అవర్ 1 అవర్ వెయిట్ చేయాలా? డాక్టర్ సాయంకాలం వరకు వస్తాడన్నా కానీ అక్కడే పడి ఉంటాం మనం. రిపోర్ట్స్ వెంటనే ఇస్తారా? వెయిట్ చేయాలి. ఎక్కడ పోయినా కానీ వెయిట్ చేయాలి. బ్యాంకు పోగానే రా అని ఇలా నీకు డబ్బులు ఇచ్చేస్తారా? ఏం చేయాలి? మనం కిరాణం షాప్ దగ్గర వెయిట్ చేద్దాం, హాస్పిటల్ దగ్గర వెయిట్ చేద్దాం, బ్యాంకు దగ్గర వెయిట్ చేద్దాం. చూడండి, అన్ని చోట్ల వెయిట్ చేస్తాం, కానీ మనం దేవుని దగ్గర వెయిట్ చేయం. ప్రతి చోట నువ్వు వెయిటింగే, కానీ దేవుని దగ్గర పొందుకునేదాకా మనం వెయిట్ చేయం. పొందుకునేదాకా వెయిట్ చేయం. నీకు ఎప్పుడైతే నాకు దేవుడు ఇస్తాడు, నాకు దేవుని మీద నమ్మకం ఉన్నది, నాకు ఆయనే ఆశ్రయదుర్గము, ఆయన తప్ప నాకు వేరేది లేదు అని నీకు విశ్వాసం ఎప్పుడు సంపూర్తిగా నువ్వు ఆధారపడతావో అప్పటి వరకు కూడా నీకు ప్రార్థనకు జవాబు రాదు. ఎప్పుడైతే నీకు అది కలుగుతుందో వెంటనే నీకు జవాబు వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే సమయము, నీకు ఆ సమయము అనేది రావాలి. ఆ యొక్క కరెక్ట్ సమయంలో దేవుడు హెల్ప్ చేస్తాడండి. నీకు మనుషులు హ్యాండ్ ఇస్తారు కావచ్చు, నిన్ను బలవంతునిగా చేయడానికి, నిన్ను ఈ యొక్క సంఘంలో ఒక స్తంభంగా నాటడానికి, లోకానికి నిన్ను సాక్షిగా ఉండడానికే నీ ప్రార్థనకు లేట్ అవుతుంది. కానీ మనము ప్రార్థన చేసే ముందు ఎలా ప్రార్థన చేయాలని మనం అనుకున్నాం. సరే, వేటి కోసం ప్రార్థన చేయాలనే విషయం కూడా తెలుసుకుంటే క్లారిటీ ఉంటుంది. మరి నేను చేసేది ప్రార్థన కరెక్టా కాదా అనేది కూడా మీ దృష్టికి వస్తుంది. షార్ట్గా మనం మొదటిగా రక్షణ కోసం ప్రార్థన చేయాలి. రక్షణ అనేది చాలా విలువైనది. ఆ రక్షణ, నువ్వు పొందుకున్న రక్షణ ఎంత విలువైనది అంటే దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు తెలుస్తుంది దాని విలువ. అయితే నీ యొక్క కుటుంబ రక్షణ కోసం, నీ పిల్లల కోసం, నీ బంధువుల కోసం, దేశం కోసం, ప్రపంచం కోసం ప్రతి ఒక్కరూ కూడా విగ్రహారాధన విడిచి రక్షణ పొందాలని నువ్వు ప్రార్థన చేయాలి. ఇంకా రెండవదిగా ప్రభుత్వం కోసం, గవర్నమెంట్ కోసం కూడా ప్రార్థన చేయాలి. రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చేయాలి. ధనవంతులైన వారి కోసం, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి, మతోన్మాదుల కోసం, లంచగొండుల కోసం, పేదవారి కోసం, విధవరాల కోసం, యవ్వనస్తుల కోసం అందరూ కూడా ఆ యొక్క మంచి మార్గంలో నడవాలి. రక్షణ పొందడమే కాకుండా దేవుని యొక్క ఆ యొక్క పనిలో వారి కూడా పాలిభాగస్తులైన కావాలని మనం ప్రార్థన చేయాలి. ఇంకా మూడవదిగా జ్ఞానము. మనము జ్ఞానము కోసం ప్రార్థన చేయాలి. బైబిల్లో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే వారు ప్రార్థన చేయండి, ఆయన అనుగ్రహిస్తాడని దేవుడు తెలియజేస్తాడు. మనము ఆ యొక్క సమస్యలో, ఆ యొక్క కష్టంలో, ఆ యొక్క బాధలో ఉన్నామంటే చాలా మటుకు మనం జ్ఞానం లేక మనం పొరపాటు చేయడమే. జ్ఞానం లేక మన భర్తను మార్చుకోలేకపోవడం, జ్ఞానం లేక మన భార్యను మార్చుకోలేకపోవడం, జ్ఞానము లేక మన పిల్లల్ని ఏ విధంగా పెంచాలో మనకు తెలియకపోవడం, తల్లిదండ్రులకు తీరని ఒక బాధను కలుగచేస్తున్నాడు. అనేక మంది కాలేజీలకు వెళ్ళి సిగరెట్లని, మత్తు పదార్థాలని, గంజాయిలని, అనేకమైన సినిమాలని, అలాంటి చెడు వాటికి అలవాటవుతున్నారు. ఎందుకంటే మన పిల్లల్ని మనం సరిగా పెంచలేకపోతున్నాం. జ్ఞానము కలిగి ఉన్నట్లే మన కుటుంబాన్ని కట్టుకుంటాం. అయితే మనం సంసారం చేయాలన్నా జ్ఞానం ఉండాలి, మన పిల్లల్ని పెంచాలన్నా జ్ఞానం ఉండాలి, సమాజంలో తిరగాలన్నా, దేవుని యొక్క పని చేయాలన్నా జ్ఞానం కలిగి ఉండాలి. ఈ యొక్క జ్ఞానం అనేది మనకు చాలా అవసరం. ఇదేమన్నా డబ్బులు పెడితే
వచ్చేది కాదు, దేవుడు ఉచితంగా ఇస్తా అంటున్నాడు. కాబట్టి నీ ప్రార్థనలో ప్రభువా నాకు జ్ఞానము దయచేయి అని ప్రార్థన చేయాలి. ఇంకా ముందుకెళ్తే ఏం కోసమని ప్రార్థన చేయాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ప్రార్థన చేయాలి. నువ్వు ఆత్మను పొందుకోవాలి, ఆత్మ వరాలను పొందుకోవాలి, ఆత్మ ఫలాలను పొందుకోవాలి. అవి లేకపోతే మనము ఈ యొక్క భూమి మీద జయ జీవితాన్ని జీవించలేము. ఇంకా ఐదవది ప్రేమ కలిగి ఉండాలి. మనం ఎంత మనకు ఆత్మ వరాలున్నా, భాషల వరం ఉన్నా, అన్నీ ఉన్నా కానీ ప్రేమ లేకపోతే అవంతా వ్యర్థం అంటున్నారు. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనల్ని చూడగానే ఆ యొక్క ప్రేమ కనబడాలి, దేవుని యొక్క లక్షణాలు కలిగి ఉండాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇలాంటి ఆత్మ దేవుని యొక్క లక్షణాలను మనం కలిగి ఉండాలి. ఈర్ష, ద్వేషం, కక్ష, పగ వాటి వల్ల ఉపయోగమే లేదు. నీకు అన్ని రోగాలు తెచ్చిపెడతాయి అవన్నీ. కాబట్టి ప్రేమను కలిగి ఉండాలి. ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన యొక్క నీతిని వెతకాలి. ఎప్పుడు ఆయన నీతి చాలా మంచిది. ఆయన యొక్క ఆయన రాజ్యం ఇప్పుడున్న గవర్నమెంట్లు అన్నీ పోతాయి. తర్వాత యేసుక్రీస్తే ఈ యొక్క భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ల పరిపాలన, ఆ యొక్క పరిపాలన నువ్వు ఒక రాజ్య సభ్యులుగా ఉండాలి, ఆయన యొక్క రాజ్యంలో వారసులుగా ఉండాలి. కాబట్టి ఆయన నీతి కోసం మరలా 7వదిగా సువార్త విస్తరీకరణ, ఆయన యొక్క 2వ రాకడ కోసం, ఆ యొక్క 2వ రాకడలో సార్వత్రిక సంఘం ఎత్తబడాలి. అంతేకాకుండా సువార్త భూమి అందంతటా చేరాలని నీ ప్రార్థన. అంతేకాకుండా యెరూషలేము కోసం ప్రార్థన చేయాలి, ఇశ్రాయేల్ దేశం కోసం ప్రార్థన చేయాలి. ఇది బైబిల్ చెప్తుంది, నేను కాదు చెప్పేది. రక్షణ కోసం ప్రార్థన చేయాలి, ప్రభుత్వాలు గవర్నమెంట్ కోసం ప్రార్థన చేయాలి, జ్ఞానం కోసం ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలని ప్రార్థన చేయాలి, ప్రేమ కలిగి ఉండాలని ప్రార్థన చేయాలి, ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకడానికి ప్రార్థన చేయాలి, సువార్తీకరణ కోసం ప్రార్థన చేయాలి. ఈ విధంగా మీరు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా జవాబు పొందుకుంటాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే ఆత్మతోనూ మనసుతోనూ ప్రార్థన చేయాలి, విసుకక నిత్యము ప్రార్థన చేయాలి, ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయాలి, శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి, విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి, అత్యాసక్తితో ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, హెచ్చుగా ప్రార్థన చేయాలి, యుక్తముగా ప్రార్థన చేయాలి, శక్తి కలుగుడకై ప్రార్థన చేయాలి, మానక ప్రార్థన చేయాలి, అన్ని సమయంలో ప్రార్థన చేయాలి, దేవునికి అనుకూలమైన ప్రార్థన చేయాలి, పరవశులై ప్రభువును చూచినట్లు ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచూ ప్రార్థన చేయాలి, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి, మోకాలుని ప్రార్థన చేయాలి, పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయాలి, హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి, అందరి నిమిత్తం ప్రార్థన చేయాలి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి, అది యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈ యొక్క ప్రార్థనలన్నీ ఎవరి నామంలో చేయాలి? యేసుక్రీస్తు నామంలో తండ్రికి ప్రార్థన చేయాలి. అప్పుడే నీ ప్రార్థనలకు ప్రతిఫలం అనేది దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక.